అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. రెడ్ శాండల్ స్మగ్లర్లు అంతర్రాష్ట్రంగానే కాదు అంతర్జాతీయంగా కూడా రెచ్చిపోతున్నారు. ఏపీ నుంచి నేపాల్ కు 172 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం తరలించిన వైనం ఇటీవల వెలుగులోకి వచ్చింది. శేషాచలం అడవులకే పరిమితమైన ఎర్రచందనం స్మగ్లింగ్ రాజకీయ ముసుగులో అంతర్రాష్ట్ర దొంగలు, పేరు మోసిన క్రిమినల్స్, రౌడీ షీటర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. నిరుపేదల పేదరికాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు రాజకీయ నేతలు కోట్లు కొల్లగొడుతున్నారు. ఉపాధి పేరుతో మాయమాటలు చెప్పి అమాయకులను అడవి బాట పట్టిస్తున్నారు. ఆ తర్వాత తాము చేయాల్సిందేమిటో తెలుసుకున్న ఆ అమాయకులు వారిచ్చిన డబ్బు కుటుంబ అవసరాల కోసం వినియోగించడంతో డబ్బు తిరిగి ఇవ్వలేక అలాగే అయిష్టంగానే అడవుల్లోకి వెళ్తున్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాల్లో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిన తీరు చూస్తుంటే అధికారులకు మతిపోతోంది. ఏపీ నుంచి నేపాల్ కు అక్రమంగా ఎర్రచందనం తరలించడాన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టులు ఏమయ్యాయనేది చర్చనీయాంశంగా మారింది. అయితే నేపాల్లో పట్టుబడిన రెడ్ శాండల్స్ ను వెనక్కి తెప్పించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఎర్రచందనం జిల్లాలు, రాష్ట్రాలు దాటి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లింగ్ జరుగుతోంది. ఈ 5 ఏళ్ల కాలంలో రాజకీయ ముసుగులో పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగినట్టు తేట తెల్లమవుతోంది. ఇందులో కొందరు రాజకీయ నేతలే పుష్ప అవతారం ఎత్తి కోట్ల రూపాయలకు అధిపతులయ్యారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు చిత్తూరు జిల్లాలోని నాగపట్ల అడవి సింహద్వారంగా ఎంచుకున్నారు. దశాబ్దాల కిందటే ఇక్కడ నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా అయ్యేది. ఎక్కడికి తీసుకువెళ్తారు, ఎలా స్మగ్లింగ్ అవుతుందనే అంశాలను చూస్తే గతంలో చెన్నై పోర్టు నుంచి విదేశాలకు వెళుతుండేది. కానీ ప్రస్తుతం దారులు చాలా పెరిగిపోయాయి. ఎయిర్పోర్ట్ల ద్వారా కూడా రవాణా అవుతున్నట్టు సమాచారం. ఇటు ఏపీతో పాటు అటు తమిళనాడు, కర్ణాటక, కేరళ అడవుల్లో స్మగ్లింగ్ కింగ్స్ గా కొందరు మారిపోయారు. చిత్తూరు జిల్లాలోని చిన్న చిన్న నాయకులు వుడ్ కట్టర్స్ స్మగ్లర్స్ గా మారిపోయారు. కొందరు యువత, పెద్ద పెద్ద నాయకులు కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ వైపు మళ్లారు. మొదట్లో రేషన్ బియ్యం, చక్కెర, కిరోసిన్, పెట్రోల్, కొన్నిసార్లు కూరగాయలను ఇటువైపు నుంచి అటువైపుకు, అటువైపు నుంచి ఇటువైపుకు అక్రమ రవాణా చేసే చిత్తూరు, పలమనేరు, నగరి, జీడి నెల్లూరు, ఏకాంబర కుప్పం ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న స్మగ్లర్స్ ఎర్రచందనం స్మగ్లింగ్ రుచి మరిగారు. వీళ్లు తమిళనాడు నుంచి వీరప్పన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రొఫెషనల్ వుడ్ కట్టర్స్ ను రంగంలోకి దింపారు. వారు చెట్లు నరకడం, డ్రెస్సింగ్ చేయడంలో దిట్టలు కాబట్టి వారిని ఎంచుకుని శేషాచలం వైపు మళ్లించారు. ధర్మపురి, ఊటీ, జవ్వాదిమలై, పోరూరు ప్రాంతాల నుంచి వారిని అధిక కూలీ రేట్లకు తీసుకురావడం మొదలుపెట్టారు. పలుమార్లు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్మగ్లింగ్ అరికట్టడానికి తమిళనాడులోని రాయవేలూరు తదితర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు పెట్టినప్పటికీ స్మగ్లింగ్ ను అరికట్టలేకపోతున్నారు. అలాగే పలమనేరు, కుప్పం నియోజకవర్గంలోని గాంధీనగర్, జగమర్ల దేవళం, పెంటమండిపేట, కోటూరు, చెత్తపెంట, కాలువపల్లె, యానాది కాలనీ, సెంటర్ నెల్లిపట్నం, బాపలనత్తం, వెంగంవారిపల్లె, కొత్తిండ్లు, కేసీపెంట పాటు పెద్ద పంజాణి, వీకోట అటవీ ప్రాంత సమీప గ్రామాల వాసులు అడవుల్లో దొరికే ఉత్పత్తులను సేకరించి కొందరు ఉపాధి పొందగా మరికొందరు అడవుల్లో పశువులను మేపడం, ఇంకొందరు ఉపాధి పనులకు వెళ్లడం చేసేవారు. అయితే కారణాలు ఏమైనప్పటికీ వీరికి కొంతకాలంగా జీవనోపాధి కష్టమైంది. దీంతో కుటుంబ పోషణ కష్టతరమైంది. ఇలాంటి పరిస్థితులపై ఎప్పుడూ కన్నేసి ఉండే ఎర్రచందనం మాఫియా వెంటనే రంగంలోకి దిగింది. వీరి దుర్భర పరిస్థితులను ఆసరాగా తీసుకుని వలపన్నుతున్నారు. ఉపాధి లేక అవస్థలు పడుతున్న జనావాసాలను ఈ ఎర్రచందనం మాఫియా ముఠాలు గుర్తిస్తాయి. ఆ తర్వాత వారి వద్దకు వెళ్లి చిత్తూరు జిల్లాలో అపార్ట్మెంట్ల నిర్మాణం, కేబుల్ వైర్స్ లాగే పనులు, అలాగే చెట్లు కొట్టడం వంటి పనులు ఉన్నాయని కుటుంబాలకు, కూలీలకు చెబుతారు. ఆ పనులకు డబ్బు కూడా బాగా ఇస్తారని నమ్మిస్తారు. అలా ఈ పనులకు వచ్చేందుకు సిద్ధపడిన వారిలో యువకులనే ఎంపిక చేసుకుంటారు. ఆ తర్వాత గ్రామ పెద్దల ద్వారా వారికి అడ్వాన్స్ గా ఉంచుకోండంటూ 10,000 రూపాయల దాకా ముందుగానే ఇస్తారు. ఆ తర్వాత తాము చెప్పినప్పుడు పనిలోకి రావాలని చెబుతారు. ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ జనం డబ్బును అవసరాల కోసం వాడేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎర్రచందనం మాఫియా ఏజెంట్లు వీరిని పనిలోకి రమ్మని పిలిచి అడవుల్లోకి పంపిస్తున్నారు. అలా పనుల్లోకి వెళ్లిన కూలీల్లో కొందరు ఏళ్ల తరబడి ఇంటికి కూడా తిరిగి రాలేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కొందరు ఆచూకీ నేటికి తెలియకపోయినా వారి కుటుంబ సభ్యులు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదన్నది వాస్తవం. చిత్తూరు జిల్లాకు ఆనుకుని ఉన్న కృష్ణగిరి, కావేరిపట్నం, ధర్మపురి, వేలూరు, గుడియాత్తం, పేర్నంబట్ ప్రాంతాల్లోని అటవీ ప్రాంత వాసులు కూలీలను తరలించేందుకు ప్రత్యేక ఏజెంట్స్ ను ఈ విధంగా శేషాచలం అడవుల్లోకి కూలీలను సరఫరా చేసేందుకు చిత్తూరు జిల్లాకు చెందిన
పలువురు ఏజెంట్లు పనిచేస్తున్నట్టు సమాచారం. వీరే ఇలా కూలీలను సిద్ధం చేసి వారిని అడవుల్లోకి తీసుకెళ్తున్నట్టు తెలిసింది. వీరికి కావాల్సిన పనిముట్లు, లగేజీ, ఆటోలు, దుంగలను తరలించేందుకు తప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్లతో కూడిన వాహనాలు కూడా ఈ ఏజెంట్లే సమకూర్చుతున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ కూలీల గురించి తెలుసుకోవాలంటే వారిని సరఫరా చేస్తున్న కీలకమైన ఏజెంట్లను పట్టుకుంటేనే తెలిసే అవకాశం ఉంది. ఈ ఎర్రచందనం అక్రమ దందాను నిలువరించేందుకు గట్టి చర్యలు తీసుకోకుంటే ఎంతో మంది అమాయకులు ఈ ఉచ్చుల్లో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకోవడమో లేదా జైళ్లలో మగ్గిపోవడమో జరుగుతుంది. ఆ తర్వాత అడవుల్లోకే ఇలా పనుల పేరుతో బయలుదేరదీసిన కూలీలను తిరుమలకు వెళ్లే భక్తుల్లా లగేజీతో బస్సుల్లో చిత్తూరు జిల్లాలోకి తీసుకొస్తారు. ఇంకొంతరైతే కాలినడుకున వచ్చేస్తారు. ఇలా అనుకోని విధంగా ఎర్రచందనం చెట్లను కొట్టే పనుల్లోకి అడుగుపెట్టిన కూలీలు ఇక ఆ తర్వాత వేరే ఇతర పనులకు వెళ్లడం లేదు. మీ ఫోటోలు తీశారు, బయట తిరిగితే పోలీసులు పట్టుకుంటారని బెదిరించి ఈ దందాలోనే కొనసాగేలా చేస్తున్నట్టు బాధితులే చెబుతున్నారు. మరికొందరు ఈ ఎర్రచందనం చెట్లు నరికే పనిలో రోజుకు 500 కూలీ, మద్యం, బిర్యానీలు లభిస్తుండటంతో అలాగే కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇలా ఈ పనుల్లో ఉత్సాహం చూపించిన కొందరు నెలల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించడం, టీవీలు, ఫ్రిడ్జ్లు వంటి వాటిని కొనుగోలు చేయడం చూసి మరికొందరు రిస్క్ అని తెలిసినా ఈ బాట పడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై టీడీపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణా పైన దృష్టి సారించారు. అత్యంత విలువైన ఎర్రచందనాన్ని అడ్డగోలుగా నరికి విదేశాలకు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని భావిస్తున్నారు. అక్రమ రవాణా వెనుక ఉన్న పెద్ద తలకాయలను గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది. అంతేకాదు నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు శేషాచలంలో స్మగ్లర్లు ఎక్కడెక్కడ ఎర్రచందనం దాచిపెట్టారో గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇటీవల వైఎస్ఆర్ కడప జిల్లా పోట్లదుర్తి జగనన్న కాలనీలో ఎర్రచందనం డంప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్ లో దొరికిన 158 ఎర్రచందనం దొంగల విలువ 1.6 కోట్లు ఉన్నట్టు సమాచారం.